సో పాపం ఏం చేస్తుంది అంటే మనం వెంటనే ఒప్పుకోకపోతే మన హృదయాన్ని కఠినపరుస్తూ మనము రిపెంట్ అవ్వకుండా అది మన యొక్క హార్ట్ని ఇంకా హార్డెన్ చేస్తూ ఉంటుంది కనుక వెంటనే మన యొక్క మిస్టేక్స్ని ఒప్పుకోవాలని చెప్తున్నారు. అలాగే ప్రైడ్ బ్లాక్స్ కరెక్షన్ అనమాట. మనం గర్విస్తూ ఉంటాము, కరెక్షన్ని మనం యాక్సెప్ట్ చేయలేం కనుక ఎప్పటికప్పుడు ప్రైడ్ని తొలగించుకోవాలనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటంటే గార్డింగ్ అవర్ హార్ట్ ఫ్రమ్ జెలసీ. సో ఎక్కడ అసూయ రాకుండా వచ్చినా మనం ఏం చేయాలంటే దాన్ని తొలగించుకోవాలి, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని తెలియపరుస్తున్నారు. సౌలు గారు ఏం చేశారు? సాల్ కుడ్ నాట్ హ్యాండిల్ డేవిడ్ సక్సెస్ అనమాట. ఆయన సక్సీడ్ అవుతూ ఉంటే ఈయన దాన్ని భరించలేకపోయాడు. మన జీవితంలో కూడా అంతే. ఎప్పుడైతే ఈ జెలసీని మనం టాలరేట్ చేస్తూ ఉంటామో మన మీద మనం దృష్టి పెట్టకుండా పక్కోళ్ళ మీద మనకి దృష్టి ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు మన లైఫ్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేయకుండా మనం నష్టపోయే వారంగా ఉంటాం. సో ఇతరులు ప్రాస్పర్ అవుతున్నప్పుడు, బ్లెస్ అవుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే వాటిలో ఆనందించాలని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. జెలసీ బ్లైండ్స్ అండ్ డిస్ట్రాయ్స్ డెస్టినీ అనమాట. సో ఎక్కడ అసూయ పడుతున్నాం అది కూడా దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభు ఓర్వలేని మనసు నాలో ఉంటుంది, దీన్ని తొలగించు. ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు, వాళ్ళు ఫ్రూట్ఫుల్ అయినప్పుడు నాకు ఆనందించడం నాకు నేర్పించి అనేది కూడా మనం ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. నెక్స్ట్ ఫిఫ్త్ది ఏంటంటే వాల్యూయింగ్ గాడ్స్ ప్రెజెన్స్ మోర్ దాన్ పొజిషన్స్. అంటే దేవుడు మన జీవితంలో అనేకమైన పొజిషన్స్ మనకి ఇస్తూ ఉంటారు. మనల్ని అనేకమైన ప్లేసెస్లో ప్రభువారు మనలను ఆయన ఉంచినప్పుడు, ప్రథమ స్థానంలో మనం ఉంచినప్పుడు మనం ఏం చేయాలి అంటే అవి దేవుడు మనకిచ్చినవని గుర్తించి దేవుని యొక్క ప్రజెన్స్నే దానికే మనం విలువ ఇవ్వాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సౌలు గారు ఏం చేశారు? తన యొక్క క్రౌన్కి ఆయన వాల్యూ ఇచ్చారు, కానీ ఆ క్రౌన్ ఇచ్చిన దేవుని ఆయన ఇగ్నోర్ చేశారు. మన జీవితంలో కూడా మనకున్న పొజిషన్స్ని బట్టి, మనకున్న అచీవ్మెంట్స్ని బట్టి, మనం ఎక్కడ వాటిని బట్టి మనము దేవుని యొక్క ప్రజెన్స్కి దూరం అవుతున్నాం, దాన్ని మనం గుర్తించి దేవుని యొక్క ప్రజెన్స్కి మనం చోటు ఇవ్వాలి అనేది తెలియపరుస్తున్నారు. అంటే ప్రతిరోజు కూడా మనం ఆయన సన్నిధిలో గడపాలి అని తెలియపరుస్తున్నారు. సో ఆయనతో మనకి ఇంటిమేసీ లేకుండా మనము ఎన్ని చేసినా సరే, ఆయన కొరకు ఎంత ప్రయాసపడినా అది వేరే. ప్రభువు వారు మనలను కోరుకుంటున్నారు. మనం ఆయనతో టైం స్పెండ్ చేయాలి, ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన మాట వినాలి, మనం ఆయనతో మాట్లాడాలి అనేది ఆయనకు కోరిక కనుక మనం ఆయన ప్రజెన్స్కి ప్రాధాన్యత ఇవ్వాలని తెలియపరుస్తున్నారు. సిక్స్త్ ప్రాక్టికల్ స్టెప్ ఏంటి అంటే రిపెంట్ డీప్లీ నాట్ సూపర్ఫిషియల్లీ అని. ఇక్కడ ఎప్పుడైతే సమూయేలు గారు కన్ఫ్రంట్ చేశారో సౌలు గారు ఏమన్నారు? క్యాజువల్గా నేను పాపం చేశానని అన్నారు, జనులకు జడిసి నేను పాపం చేశానన్నారు. కానీ నిజంగా డీప్ రిగ్రెట్ ఆయనలో లేదనమాట. కానీ అక్కడ అన్నారు నేను పాపం చేశానన్నారు, కానీ అది మార్చుకున్నారంటే మార్చుకోలేదు. సో రియల్ రిపెంటెన్స్ అనేది ఉండాలి. అది ఎప్పుడంటే మన మాటల్లో, మన కన్నీళ్ళు కాదు, కన్నీళ్ళు మనం ఎంతన్నా కార్చవచ్చు, మన క్రియల్లో ఆ రిపెంటెన్స్ అనేది కనిపించాలి. రియల్ రిపెంటెన్స్ షోస్ ఇన్ యాక్షన్ అనమాట, నాట్ ఇన్ వర్డ్స్. మాటలు చెప్పడం కాదు, అది మన క్రియల్లో మరలా మనం దాన్ని చేయకుండా ఆ విధంగా ఉండాలనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. మన జీవితంలో అనేక సార్లు మనం తప్పిపోయి ప్రభు వారికి సారీ చెప్తూ ఉంటాం, కానీ మరలా రిపీట్ చేస్తూ ఉంటాం. సో నిజమైన రియల్ రిపెంటెన్స్ మనలో ఉండాలి అనేది ప్రభు వారు కోరుకుంటున్నారనమాట. అటువంటి రియల్ రిపెంటెన్స్ ఇమ్మని కూడా ప్రభు వారిని అడగాలి. దావీదు గారు ఏ విధంగా రియల్గా రిపెంట్ అయ్యారు? దేవా నాకు శుద్ధ హృదయం కలుగచేయి, నేను పాపం చేశానన్నారు. మనలో కూడా అటువంటి రియల్ రిపెంటెన్స్ ఉండాలి అని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. నెక్స్ట్ సెవెంత్ది ఏంటి అంటే సీకింగ్ గాడ్ ఫస్ట్ అనమాట, నాట్ యాజ్ ఎ లాస్ట్ ఆప్షన్. మనం ఏం చేస్తామంటే అన్నీ కూడా మన యొక్క ప్లాన్స్ అన్నీ ముందు పెట్టేసుకొని ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సో ఇప్పుడు లాస్ట్గా దేవుని దగ్గరకు వద్దామని, అది కాదు. కానీ మన ఫస్ట్ ఆప్షనే దేవుడై ఉండాలి అనేది కూడా దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సౌలు గారు ఎప్పుడు దేవుణ్ణి వెతకారు అంటే ఆయనకి ట్రబుల్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు. సో మన జీవితంలో కూడా ముందు సమస్య వచ్చేంతవరకు మనం వెయిట్ చేయకూడదు, కానీ ముందుగానే మనం దేవుని సన్నిధిని వెతకాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకమని ఆయన మనకు తెలియపరిచారు కనుక ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి అని. సో మనం ఏం చేయాలంటే చిన్నగా ప్రేయర్ని మనము హ్యాబిట్గా కలిగి ఉంటాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుడు మనతో ఏం మాట్లాడాలో అవన్నీ కూడా మనం నోట్ డౌన్ చేసుకుంటూ ఆ దినాన దేవుడు మనకి ఏమిచ్చారో దాన్ని మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలనే దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఎయిత్ ప్రాక్టికల్ స్టెప్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్టేయింగ్ అండర్ స్పిరిచువల్ కవరింగ్ అనమాట. అక్కడ ఎప్పుడు మనం దేవుని యొక్క భద్రతలో మనం ఉండగలమంటే ఎప్పుడైతే మనం కరెక్షన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటామో మనము దేవుని యొక్క కవరింగ్లో మనం ఉండగలం. అక్కడ
సౌలు గారు ఎప్పుడైతే ఆ యొక్క కరెక్షన్ని రిజెక్ట్ చేశారో దేవుని యొక్క భద్రతలో నుంచి ఆయన తొలగిపోయినట్టుగా చూస్తాం. సో దేవుడు మనకిచ్చే ఆలోచనలు మన తోటి వారి ద్వారా ప్రతి ఒక్కరు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు. ఉచిత సలహాలు, మనల్ని నష్టపరిచే సలహాలు అవి కాదు, కానీ దేవుని నుంచి మనకు వచ్చే వాటిని మనం ఏం చేయాలి అంటే వాటిని మనము ఇగ్నోర్ చేయకూడదు. వాటిని మనము మన జీవితంలో వాటిని తీసుకుంటూ స్వీకరించే మనసు మనకు ఉండాలి అనేది. సో ఎప్పుడైతే కరెక్షన్ ఉంటుందో కరెక్షన్కి మనం ఒబే అవుతామో మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఆయన యొక్క కవరింగ్లో మనం ఉండాలి అంటే కరెక్షన్ని యాక్సెప్ట్ చేసే మనసు మనకు ఉండాలి. 9th ఏం చెప్పుకోవచ్చు అంటే డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ ఫర్ డిసొబీడియన్స్. ఎప్పుడైతే అవిధేయత చూపిస్తామో దానికి మనం సాకులు చెప్పకూడదని. ప్రతిసారి కూడా సౌలు గారు ఏం చేశారు, తన బిహేవియర్ని తను జస్టిఫై చేసుకున్నారనమాట. మన జీవితంలో కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దీనికి కారణం నేనే, నా ఈ యొక్క యాటిట్యూడ్ వల్ల, ఈ మైండ్ సెట్ వల్ల నేను నష్టపోయాను అనేది మనం ఏం చేయాలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓన్ యువర్ చాయిసెస్ అని చెప్తున్నారు. పలానా వాళ్ళ వల్ల ఇవన్నీ కాదు, కానీ మనం ఏం చేయాలి అని అంటే మన యొక్క ఆలోచనలు ఏదైతే మనం తీసుకుంటామో మూర్ఖమైన నిర్ణయాలు, వాటికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటామో, నిజాయితీగా ఒప్పుకుంటామో, ప్రభా ఈ ఏరియాలో నేను ఫూలిష్గా బిహేవ్ చేశాను అని మనము ఆనెస్టీగా ఉంటామో, దేవుడు ఏం చేస్తాడనంటే మన యొక్క వాటిని ప్రభువారు దాన్నంతా కూడా సెటరైట్ చేసేవారుగా ఉంటారు, పరిస్థితిని మార్చేవారుగా ఉంటారు. గాడ్ హీల్స్ ఆనెస్ట్ హార్ట్స్ అనమాట, నాట్ ఎక్స్క్యూజ్ ఫిల్డ్ హార్ట్స్. ఎప్పుడైతే మనం సాకులు చెప్పుకుంటూ వీటిని జస్టిఫై చేసుకుంటూ ఉంటామో, ప్రభువారు మన యొక్క లైఫ్లో అయినా స్టెప్ ఇన్ అవ్వాలి అని అంటే మనము విల్లింగ్గా ఆయన దగ్గర మన పరిస్థితిని ఒప్పుకోవాలన్నమాట. లేకపోతే ప్రభువారు ఏమి రౌడీ షీటర్ లాగా వచ్చి మన లైఫ్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. మనము విల్లింగ్గా ఉంటేనే ఆయన మన జీవితంలోనికి వస్తారు. బలవంతంగా నువ్వు ఈ వేలో ఉండు, నువ్వు ఇది చెయ్యి, నీకు ఇది బెస్ట్ అనేది ప్రభువారు ఎక్కడా మనల్ని ఇబ్బంది పట్టరు. ఆయన మనకి ఆ యొక్క చాయిసెస్, విల్ఫుల్ చాయిసెస్ ఆయన కోరుకుంటున్నారు. మనము హృదయపూర్వకంగా ఆయనకి మనము సబ్మిట్ అవ్వాలి, ఆ ప్లాన్స్ని మనం కోరుకోవాలనుకుంటున్నారు. అంతేగాని ఇది నువ్వు చేస్తావా చేస్తావా అనేది ఎప్పుడు కూడా ప్రభువారు మనల్ని ఒత్తిడి చేయరు. సో అది మనం గుర్తించి మనము ఆ కరెక్షన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎక్స్క్యూజెస్ ఎక్కడా ఉండకూడదని తెలియపరుస్తున్నారు. నెక్స్ట్ 10th ఏంటి అని అంటే రిమూవింగ్ స్మాల్ సిన్స్ బిఫోర్ దే బికమ్ జైంట్స్ అనమాట. మనంలో ఎక్కడైతే ఆ పాపాలు అంటే ఇవి దేవునికి ఇష్టం కావు అని దేవుడు మనకి తెలియపరుస్తుంటారు, అవి ఇంకా మన జీవితంలో గొలియాతులాగా జైంట్స్ అవ్వకముందే, వృక్షాలు కాకముందే మనం ఏం చేయాలంటే చిన్నగా ఉన్నప్పుడే వాటిని మనం అప్రూట్ చేయాలి, వాటిని తొలగించుకోవాలని తెలియపరుస్తున్నారనమాట. సౌలు గారు చేసింది ఇదే. చిన్న చిన్న ఏరియాస్లో ఆయన ఇగ్నోర్ చేశారు, అది ఆయన యొక్క డౌన్ఫాల్కి దారితీసింది అనమాట. అంటే చిన్న చిన్నవే కదా అనుకున్నారు, కానీ ఆ యొక్క డెస్టినీని ఆయన కోల్పోయారు. చాలా ట్రాజిక్ ఎండ్కి ఆయన గురైనట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఆ చిన్న చిన్న ఏరియాస్లో మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటూ ఉంటామో పెద్ద ఏరియాస్లో కూడా మనం కరెక్ట్ చేసుకోగలం. అందుకని ఏమన్నారంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడంట. నేను 1 రూపీలో నేను నమ్మకంగా లేకపోయినా పర్వాలేదు, 1 కోటి రూపాయల్లో నేను నమ్మకంగా ఉంటానంటే అది ఇంపాసిబుల్ అనమాట. ఎందుకు అనంటే చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉంటేనే పెద్ద విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉండగలం. అందుకని చిన్న చిన్న విషయాల్లో మనం ఎక్కడ పాపము ఉంటుంది, దేవునికి విరోధంగా మన యాటిట్యూడ్ ఉంటుందో వాటన్నిటిని కూడా మనం సరి చేసుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నారు. సో 11th ప్రాక్టికల్ స్టెప్ ఏంటంటే వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్ అనమాట. ఇది మనకి చాలా కష్టము. మన ఓన్ టైమింగ్లో మనం మూవ్ అవ్వాలనుకుంటాం, కానీ దేవుని యొక్క సమయం కొరకు ఎప్పుడైతే మనం కనిపెట్టుకుంటూ ఉంటామో మనము ఆయన యొక్క డెస్టినీ, ఆయన నిర్ణయించిన డెస్టినీలో మనం ఉండగలం అనమాట. సో ఫస్ట్ మనం చెప్పుకున్నాం, సౌలు గారు వెయిట్ చేయలేకపోయారు, ఆయనే అక్కడ అర్పణ అర్పించేసినట్టుగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా రష్ అవ్వకూడదని చెప్తున్నారనమాట. సో గాడ్స్ టైమింగ్ ప్రివెంట్స్ అస్ ఫ్రమ్ అన్నెసరీ లాస్ అనమాట. వ్యర్థమైన నష్టాలు మనం పొందుకోకుండా ఉండాలి అని అంటే గాడ్స్ టైమింగ్ వరకు మనం వెయిట్ చేయాలి. చాలామంది ఏం చెప్తారంటే మ్యారేజ్ విషయంలో వయసు అయిపోతుంది, లేకపోతే అలాగా ఇలాగా అంటూ ఉంటారనమాట. ఎప్పుడైతే మనం ఇలాంటి విషయాల్లో రష్ అవుతూ ఉంటామో తర్వాత మనకి పెద్ద శనొచ్చి పడుతుంది అనమాట. అందుకని ఇలాంటి నష్టాలు రాకుండా ఉండాలి అని అంటే గాడ్స్ టైమింగ్ కొరకు, ఆయన చిత్తము కొరకు మనం కనిపెట్టుకోవాలి. మనకి మనుషులు బాగా కనిపిస్తారు,
మనం అనుకున్నవి అవన్నీ కూడా మనం పెట్టుకున్నవన్నీ మ్యాచ్ అవుతూ ఉంటాయి. వాటిని బట్టి మనం ఎప్పుడైతే రష్ అవుతూ ఉంటామో మనం నష్టపోతూ ఉంటాం. సో గాడ్స్ టైమింగ్ కొరకు, గాడ్స్ విల్ కొరకు మనం కనిపెట్టుకోవాలనేది దేవుడు తెలియపరుస్తున్నారు. నెక్స్ట్ 12th లాస్ట్ది మనం ప్రాక్టికల్ స్టెప్ ఏం తీసుకోవాలి అంటే స్టేయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం, చిన్న విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉండాలని. చిన్న చిన్న కమాండ్మెంట్స్లో సౌల్ గారు ఏం చేశారు అని అంటే ఆయన కేర్లెస్గా ఉన్నాడు అనమాట. వెయిట్ చేయవయా అది చిన్న కమాండ్మెంటే, కానీ మనకి అది చాలా పెద్దగా అనిపిస్తుంది. అంటే వెయిట్ చేయడం అంటే చాలా కష్టమే, కానీ ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన ఏం చేశారు, ఆయన కేర్లెస్గా ఉన్నారనమాట. సో దేవుడు ఎవరిని ప్రమోట్ చేస్తారు, ఎవరిని ఆయన పిలుపులో ఆయన స్థిరంగా ఉంచుతారంటే గాడ్ ప్రమోట్స్ దోస్ ఆర్ కన్సిస్టెంట్ ఇన్ స్మాల్ ఒబీడియన్సెస్. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఒబే అయినప్పుడు ప్రభు వారు మనల్ని ఉన్నతమైన స్థానంలోనికి మళ్ళీ నడిపించేవారుగా ఉంటారు. సో సౌల్ సిండ్రోమ్ మనలో ఎక్కడుంది అవన్నీ కూడా మనం తొలగించుకొని మనం ఫుల్గా దేవునికి ఒబే అవ్వాలి, హంబుల్గా ఉండాలి. మన హృదయాన్ని ఎప్పటికప్పుడు జలసీ రాకుండా, ప్రైడ్ రాకుండా కాపాడుకోవాలి. మొట్టమొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. కరెక్షన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. అలాగే జలసీని తొలగించుకుంటూ దేవుని యొక్క టైమింగ్ కొరకు మనం కనిపెట్టుకోవాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఈ యొక్క లాస్ని మనం పొందుకోకుండా ఉండాలి అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరించి మనం నడుచుకోవాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఈ కమాండ్మెంట్స్ అన్నీ ఫాలో అయ్యి దేవుని యొక్క ప్లాన్లోనే మనం ఉండాలి. ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడాలి అనేది మన యొక్క గోల్గా మనం జీవించాలి అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.